హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వార్మ. సో నా అడ్రస్ వచ్చేసరికి కైక్లూరు మండలం తామరకొల్లు గ్రామం, కృష్ణా జిల్లా అండి. ఇప్పుడైతే ఏలూరు జిల్లా అది. ఈరోజు ఎట్టగో ఖాళీగా ఉన్నా కదా అని చెరువుగా అయితే గట్టు చుట్టూ చెత్త అయితే చెక్కడమే జరుగుతుంది. సో మొత్తం సగం అయితే అయింది. బారు అలా చెత్త చెక్కుంటా రావడం అయితే జరుగుతుంది ఆ గట్టు బారు. సో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఈ పనులు అయితే మనం చేసుకోవాలి. ఇంకొక విషయం, పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం మంచి సూటబుల్ ఏంటయ్యా అంటే చేపల చెరువు. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటే మాత్రం సో చేపల చెరువు ఇది ఓన్లీ వన్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకేనంటే నేను చెప్పేది, డైలీ మనం ఒక 8 అవర్స్ డ్యూటీ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కంపెనీ చేస్తున్నారా, ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక ఎంప్లాయీ అయితే అయి ఉండొచ్చు. మన పని అయితే మనం చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. ఈ పనులు అయితే మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్లస్ ఏంటంటే ఓ కష్టపడాల్సిన పని అయితే ఏమి ఉండదు. చేపల చెరువు కూడా ఓకే మనం 24 గంటలు పని చేయాలా అంటే అలాంటిది ఏమి ఉండదండి. మనం వెళ్ళామా చెరువు కాడికి మ్యాట్ వేసుకున్నామా వచ్చామా. చెరువు గట్టు చుట్టూ ఇదిగో ఇలా ఖాళీ ఉందనుకోండి, ఆ చెత్త బొత్త లోపల పాకుండా అయితే మనం అయితే లాక్కోవడం అయితే జరుగుతుంది. సో ఇలాంటివి చేసుకుంటా 24 అవర్స్ మానిటర్ చేయం అసలు. ఏదో ఒక టైంలో ఒక గంట సేపు వెళ్ళి చెరువులో మ్యాట్ వేసుకుని వచ్చేసి తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ఏమైనా చెత్త బొత్త లాంటివి ఏమైనా ఉంటే చెరువులో పోసుకోవచ్చు. సో ఇలాంటిది అనమాట. ఇంత సింపుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చిన్న చిన్న పనులు అయితే వస్తామండి, ముందు కొట్టుకోవడం ఇలాంటివి. అది చేప చెరువుని బట్టి అయితే అడగడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి అయితే మనం చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఏవైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా సరే, ఒక అర ఎకరం తీసుకుని స్టార్ట్ చేయండి, లేదా ఒక ఎకరం తీసుకుని స్టార్ట్ చేయండి. నేను 18 సెంట్లతో స్టార్ట్ చేశాను. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఎన్ని ఎకరాలు చేస్తున్నానో తెలుసు కదా మీ అందరికీ. సో మన ఛానల్లో అయితే ఉండి దగ్గర దగ్గర 10 ఎకరాల దాకా చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే టైం ఫ్రీడమ్, మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు చేతిలో 10 రూపాయలు ఉంటాయి. సో దానికోసం అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుందండి. కొత్త వాళ్ళ కోసం పార్ట్ టైం జాబ్లు ఏమైనా చేసుకుందాం అనుకున్న వాళ్ళు చేపల చెరువులు చేసుకోండి. ఒక ఎకరం తీసుకోండి, లేదా ఒక అర ఎకరం తీసుకోండి, చేయండి. మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. తక్కువ రిస్క్తో అయితే అవుతారు. ఒకటి, చేపల చెరువులు చేసేటప్పుడు మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది. కంపల్సరీగా చేపల చెరువు ఎలా చేయాలి, ఏంటి, ఎంత నెంబర్ వేయాలి, వాట్ ఈస్ వాట్ అయ్యండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి రెగ్యులర్గా. సో ఆ వీడియోస్ అయితే మీరు చూసినట్టయితే మీకంటూ ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి, అప్పుడు దాకా వద్దు. ఓకేనా అండి? అన్నయ్య చెప్పాడు కదా మనం దిగుదాం అని అయితే కాదండి. జస్ట్ వీటిలో నేను చెప్పేట్లో మీకు ఎంతవరకు యూజ్ అయితే అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దగ్గర చేప పిల్ల అయితే అమ్మకానికి అయితే ఉందండి. శీలావతి కట్ల చేప పిల్ల అయితే రెడీగా ఉంది. 4, 5, 6 సైజ్ అయితే మన దగ్గర అవైలబిలిటీగా ఉంది. పాత పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉందండి. సో స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే నా అడ్రస్ వచ్చేసరికి కైక్లూరు మండలం తామరకొల్లు గ్రామం. నేను తామరకొల్లు గ్రామంలో ఉండడం అయితే జరుగుతుందండి, ఏలూరు జిల్లా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.